ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ఏపీలో నేటి నుంచి నెల 14 వరకు బిజీగా గడపనున్నారు జనసేన. ఇక జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య కాపు నేతలను భేటీ కానున్నారు. ఇక ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో పవన్ మర్యాదపూర్వక సమావేశం కానున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు. కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకొని అక్కడ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉండి మంగళగిరి కార్యాలయంలోనే కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు బీసీ సమావేశంలో పాల్గొనడమే కాకుండా రేపు ఉదయం పార్టీలో నూతన జాయినింగ్స్ ఎవరైతే ఉన్నారో వారిని జాయిన్ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం మధ్యాహ్నం కాపు సంక్షేమ సేన నేతలతోటి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కాపు సంక్షేమ సేనకు సంబంధించి మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తర్వాత 13వ తారీఖు ఉదయం పార్టీకి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఆ తదనంతరం సాయంత్రం 13వ తారీఖు సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఇక 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 10వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి మచిలీపట్నం వేదికగా జరుగుతున్నటువంటి బహిరంగ సభకు జనసేన పార్టీ అధినేత తన వారాహి వాహనం ద్వారా మంగళగిరి కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం చేరుకోనున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు ఇక్కడే ఉండి రాజకీయాలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వాటిపై కూడా సమీక్షలు సమావేశాలు నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసంగం చేస్తాడు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఏ విధంగా రాష్ట్ర దిశ మార్చే విధంగా రాజకీయాలు ఉండబోతున్నాయి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అదేవిధంగా వేరే మహిళలతోనే ఉంటున్నా రానున్న రోజుల్లో తెలుగుదేశం ఏదైతే బయట పార్టీల నుంచి గతంలో జాయినింగ్స్ కి అవకాశం ఉన్నవారు ఈసారి తప్పనిసరిగా రేపటి నుంచి జాయినింగ్ కార్యక్రమాలు కూడా వేగవంతం అవుతాయని కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యంగా చూస్తే పార్టీలకి సంబంధించి అన్ని పునరాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ ప్రజల తరపునే ఉండి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించే లక్ష్యంగా రానున్న రోజుల్లో ఏ విధంగా జనసేన పార్టీ మేనిఫెస్టో ఉంటుందో, ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి పదవులు ముందుకు నడపడానికి సిద్ధమవుతుందని కూడా క్లియర్గా వివరించడానికి సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 14వ తారీఖు మచిలీపట్నంలో జరగనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ మహాసభకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రసంగంపై రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.